అందరికీ హక్కులు కల్పించే విధంగా ఈ చిన్న చట్ట సవరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినందుకు వారిని నేను ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్, గ్రేటర్ హైదరాబాదు విస్తరణ రోజు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో గతంలో హైదరాబాద్ సిటీ కేవలం 50,000 మందికి సంబంధించినటువంటి మంచినీటి సరఫరా ఈరోజే ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన విషయంలో మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయంలో దానికి చిన్నగా నేను సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఆ రోజు ఉస్మాన్ సాగర్ నుండి 50,000 మంది జనాలకు సరిపోయేటువంటి మంచినీటి సరఫరా ఉండేటువంటి ఆ రెండు, దాని తర్వాత 4 షోస్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అదేవిధంగా గోదావరి, సింగూరు నుండి మంచినీళ్ళు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు దాహి తీర్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సంగతి అధ్యక్ష. అయితే ఇవన్నీ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఒక పక్కన మూసి ప్రక్షాళన, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 27 మరి కార్పొరేషన్స్తో పాటు మున్సిపాలిటీస్ని మెర్జీ చేస్తూ ఇది విస్తరణ జరిగితే హైదరాబాద్ సిటీ ప్రపంచవ్యాప్తంగా మరి పేరు పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విస్తరణ జరుగుతున్నది. ఈ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్ సిటీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే విధంగా చేస్తున్నటువంటి ప్రణాళికని సార్, ఇప్పుడు ఈ 3 బిల్లులకు సంబంధించి త్రూ యూ సార్, ఎందుకంటే హానరబుల్ మెంబర్స్ కూడా అందరు కూడా ఈ 3 బిల్లులకు సంబంధించి ఒకటి విలీనం, ఒకటి మెర్జర్, డీమెర్జర్, కొన్ని ప్రాంతాలను డీమెర్జర్ చేస్తూ కొన్ని ప్రాంతాలను మెర్జర్ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రధానంగా ఈ ఆబ్జెక్టివ్స్ అంతా కూడా 3 బిల్లులకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ వారు చెప్పే సలహా సూచనలు కానీ ఒకటే ఉంటుంది కనుక నేను ఒకటి కొన్ని ప్రాంతాలను విలీనం చేసుకోవటం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, అదేవిధంగా ఏవైతే ఈ కోర్ అర్బన్ రీజన్కు సంబంధించిన ప్రాంతాలను డీమెర్జ్ చేసే కార్యక్రమం అంతా కూడా ప్రధానంగా సమిష్టిగా ఒకటే సబ్జెక్ట్ కనుక నేను డిస్కషన్ కూడా ఈ 3 బిల్లులకు సంబంధించిన డిస్కషన్స్ ఒకటేసారి తీసుకుంటే బాగుంటుందని దాని క్రమంలో ఇప్పుడు పెద్దలు నాగేందర్ గారు కూడా ఆ విషయమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన ప్రస్తావనకు సంబంధించిన అంశాలు కూడా మేము నోట్ చేసుకుంటాం అధ్యక్ష. దాని తదుపరి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కానీ వారి సూచన motion minister to move the motion for leave introduce the Telangana Municipalities 4th Amendment Bill 2025. Minister garu. Honorable Speaker sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Municipalities 4th Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Municipalities 4th Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against the, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. నాగేందర్ గారు కూడా ఆ విషయమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా For the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Health and Medical to move the motion for taking into consideration of the Telangana Private Universities Establishment and Regulation Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Private University Establishment and Regulation Amendment Bill 2025. Motion moved.
I request the Minister for Transport to move the motion for leave to introduce the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025. Minister. Honorable Speaker, sir, on behalf of Honorable Minister for Transport, I beg to move for leave to introduce the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Transport to move the motion for taking into consideration of the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Minister. Honorable Speaker, sir, on behalf of Minister for Transport, I beg to move for taking into consideration of the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Now the discussion on government bills, 1, 2, Together, 3 municipality bills. 3 together. Minister garu. అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సవరణ బిల్లు 2025కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు మరింత సవరించే బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ఈ బిల్లు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజన్ రాష్ట్ర మెట్రోపాలిటన్ వృద్ధికి ప్రధాన ఇంజన్ మరియు కీలకమైన ఆర్థిక జోన్గా ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ ప్రాంత రాష్ట్ర స్థూల దేశోత్పత్తికి జిఎస్డిపికి సంబంధించి గణనీయమైన వాటాను అందిస్తా ఉంది అధ్యక్ష. ప్రస్తుతం 20 మున్సిపాలిటీసు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లను తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 పరిధిలో ఉండగా జిహెచ్ఎంసి ప్రాంతంలో 1955 చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ విభజన వలన పరిపాలనలో ఇబ్బందులు మరియు మౌలిక సదుపాయాల కల్పనలో అనేక ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. అందువల్ల సమగ్ర ప్రణాళిక మరియు మెరుగైన పాలన కోసం ఈ 28 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 1/12/2 నాడు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బిల్లుకు సంబంధించి ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, ఏదైనా జాగ్రఫికల్గా వార్డులు కానీ డివిజన్స్ కానీ డిమార్కేషన్కు సంబంధించి ఇంతపూర్వకం మరి ప్రభుత్వ పరంగా అధికారాలు ఉంటుండే అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఈ చట్ట సవరణ ద్వారా లెజిస్లేచర్కి మరి అధికారాన్ని ఇచ్చే ఆలోచనతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చిన్న సవరణ. మరి రేపు రాబోయే కాలంలో మున్సిపాలిటీస్కి సంబంధించి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దానికి భౌగోళికంగా హద్దులు నిర్ణయం చేయడానికి, వార్డులు నిర్ణయం చేయడానికి, దానికి సంబంధించి భూరేఖలకు సంబంధించిన అంశం విషయంలో మరి శాసనసభకు మరి ఈ లెజిస్లేచర్కి హక్కులు కల్పించే విధంగా ఈ చిన్న చట్ట సవరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష.
దానం నవీన్. సార్, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినందుకు వారిని నేను ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్, గ్రేటర్ హైదరాబాదు విస్తరణ రోజు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో గతంలో హైదరాబాద్ సిటీ కేవలం 50,000 మందికి సంబంధించినటువంటి మంచినీటి సరఫరా ఈరోజే ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన విషయంలో మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయంలో దానికి చిన్నగా నేను సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఆ రోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి 50,000 మంది జనాకు సరిపోయేటువంటి మంచినీటి సరఫరా ఉండేటువంటి ఆ రెండు, దాని తర్వాత 4 షోస్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అదేవిధంగా గోదావరి, సింగూరు నుండి మంచినీళ్ళు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు దాహతి తీర్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సంగతి అధ్యక్ష. అయితే ఇవన్నీ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఒక పక్కన మూసి ప్రక్షాళన, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 27 మరి కార్పొరేషన్స్తో పాటు మున్సిపాలిటీస్ని మెర్జీ చేస్తూ ఇది విస్తరణ జరిగితే హైదరాబాద్ సిటీ ప్రపంచవ్యాప్తంగా మరి పేరు పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విస్తరణ జరుగుతున్నది. ఈ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్ సిటీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే విధంగా చేస్తున్నటువంటి ప్రణాళికని సార్, ఇప్పుడు ఈ 3 బిల్లులకు సంబంధించి త్రూ యూ సార్, ఎందుకంటే హానరబుల్ మెంబర్స్ కూడా అందరు కూడా ఈ 3 బిల్లులకు సంబంధించి ఒకటి విలీనం, ఒకటి మెర్జర్, డీమెర్జర్, కొన్ని ప్రాంతాలను డీమెర్జర్ చేస్తూ కొన్ని ప్రాంతాలను మెర్జర్ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రధానంగా ఈ ఆబ్జెక్టివ్స్ అంతా కూడా 3 బిల్లులకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ వారు చెప్పే సలహా సూచనలు కానీ ఒకటే ఉంటుంది కనుక నేను ఒకటి కొన్ని ప్రాంతాలను విలీనం చేసుకోవటం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, అదేవిధంగా ఏవైతే ఈ కోర్ అర్బన్ రీజన్కు సంబంధించిన ప్రాంతాలను డీమెర్జ్ చేసే కార్యక్రమం అంతా కూడా ప్రధానంగా సమిష్టిగా ఒకటే సబ్జెక్ట్ కనుక నేను డిస్కషన్ కూడా ఈ 3 బిల్లులకు సంబంధించిన డిస్కషన్స్ ఒకటేసారి తీసుకుంటే బాగుంటుందని దాని క్రమంలో ఇప్పుడు పెద్దలు నాగేందర్ గారు కూడా ఆ విషయమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన ప్రస్తావనకు సంబంధించిన అంశాలు కూడా మేము నోట్ చేసుకుంటాం అధ్యక్ష. దాని తదుపరి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కానీ వారి సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తాం. అదే అధ్యక్ష, ఇది సిటీ మీన్స్ కోర్ అర్బన్ రీజన్ అని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి నేను తమరి ద్వారా ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ సిటీ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఓఆర్ఆర్ లిమిట్కి సంబంధించి ఓఆర్ఆర్ లిమిట్స్లో మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలోనే పోలీస్ కమిషనరేట్స్ అని 3 విభాగాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి. ఇప్పుడు జిహెచ్ఎంసి కూడా 3 విభాగాలుగా విభజించేటువంటి కార్యక్రమం ప్రక్రియ మొదలైంది కాబట్టి దీనికి ప్రధానంగా నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్, ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు మా మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిస్కషన్, ఒక లెంతీ డిస్కషన్, ఒపీనియన్, అందరు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని, అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని వారి ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకోవాలని ఆలోచనతోని ఒక లెంతీ డిస్కషన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాం. వీ హ్యావ్ గివెన్ అవర్ సజెషన్స్. ఎందుకంటే కార్పొరేషన్కు సంబంధించి సుమారు 300 కార్పొరేషన్స్ ఈరోజు 27 మరి మున్సిపాలిటీస్ కానీ మిగతా కార్పొరేషన్స్ కానీ మెర్జ్ అయిన తర్వాత ఇది ఇంత పెద్ద విస్తరణ జరుగుతున్నప్పుడు దీన్ని ఏ రకంగా 3 ప్రాంతాలుగా చెప్పి మనం సమాచారం వచ్చింది అధ్యక్ష. ఇవి ఏ 3 ప్రాంతాలకు ఏం పేర్లు పెట్టారు మంత్రి గారి తమ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 3 ప్రాంతాలు అంటే 3 కార్పొరేషన్లు అని చెప్పారు. ఈ 3 కార్పొరేషన్స్ కు పేర్లు ఏం పెట్టారు?
ఎందుకంటే హైదరాబాదు, సికింద్రాబాదు ఇవన్నీ ఒకప్పుడు సపరేట్ మున్సిపాలిటీస్గా ఉండేటివి గతంలో. దీనికి ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్స్ని ఏ రకంగా విభజించారు అనేది నేను తమ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి హైదరాబాద్ సిటీ ఈరోజు చూసినట్టయితే మనము కార్పొరేషన్ లిమిట్స్ వచ్చినప్పుడు 650 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ వచ్చేసి సుమారు 2050 కిలోమీటర్ల వరకు విస్తరణ జరుగుతూ ఉంది. 2050 కిలోమీటర్ విస్తరణ జరుగుతున్నప్పుడు ఈ 3 కార్పొరేషన్లు 12 జోన్లు సర్కిల్స్ చేశారు. అదేవిధంగా మిగతా దీనివల్ల ఈ 12 జోన్ల వల్ల అడ్వాంటేజ్ ఏముందో గౌరవ మంత్రి గారు చెప్పాలని కూడా తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలియాలి అధ్యక్ష, ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, 12 జోన్ల కింద మీరు 60 సర్కిల్స్ చేశారు. ఇప్పుడు 12 జోన్లో 60 సర్కిల్స్ చేశారు కాబట్టి 60 సర్కిల్స్కు సంబంధించి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది ఒక ఐడియా, ఒక ఆలోచన రావాలి, పబ్లిక్ ఉండాలని, ఇన్ఫర్మేషన్ ఉండాలనేది నేను తమ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా ఓఆర్ఆర్ లిమిట్లో ఏ రకమైతే పోలీస్ కమిషనరేట్లు చేశారో 3 విభాగాలుగా, దీని 3 విభాగాల్లో ఏ డిపార్ట్మెంట్స్లో మీరు ఇది చేయబోతున్నారు? దీంట్లో వాటర్ బోర్డు కూడా ఇలాగా దీంట్లో ఏమైనా క్లబ్ చేసి చేస్తున్నారా, లేకుంటే దీనికి సపరేట్గా ఈ సర్కిల్ సపరేట్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని కూడా దీంట్లో క్లబ్ చేస్తున్నారా, లేకుంటే దాన్ని సపరేట్గా 3 విభాగాలుగా చేస్తున్నారా అనేది. రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ కూడా, ఈ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ దీన్ని ఎలా తీసి కానీ దీన్ని మరి చేస్తున్నారు అనేది. అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా లేకుంటే సపరేట్గా ఉంటాయా? ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకే అంబ్రెల్లా కిందకి వస్తాయా, ఒకే పరిధిలోకి వస్తాయా, లేకపోతే డిఫరెంట్ విభాగాలు చేస్తారా అనేది అక్కడ కోఆర్డినేషన్ మరి ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైతే ఒక అన్ని విభాగాలు ఒక కోఆర్డినేషన్తో జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా అనుగుణంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన గతంలో ఎప్పుడు రాలేదు. కాబట్టి హైదరాబాద్ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఇది అభివృద్ధి జరగాలి అని, హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం, గండిపేట నీళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష. హైదరాబాద్ సిటీలో అధ్యక్ష మీరు ఎప్పుడు చూసినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేరింగ్ టు ఎనీ అదర్ స్టేట్, ఎనీ అదర్ సిటీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఐ కెన్ సే, మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అందరు కూడా ఈరోజు హైదరాబాద్ దృష్టి హైదరాబాద్ ఉంది. మరి ఎకనామికల్ సిటీ అయినటువంటి మన క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ముంబై, మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్ సిటీకి ప్రజలు రావాలని ఆతృత చూపిస్తున్నారు. అంటే ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఇది అందుకనే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఇంత విస్తరణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి ప్రక్రియలో పూర్తిగా ఈ విభాగాలన్నీ ఏ విభాగాలు మనం చేస్తున్నాం అనేది. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇప్పుడే మంత్రి గారు చెప్పారు.